హలో అండి, వెల్కమ్ టు నిమ్సి టీవీ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి 2 గ్రామ్స్ 3 గ్రామ్స్లోని గోల్డ్ రింగ్స్ గురించి తెలుసుకుందామండి. మీరు చూస్తున్నారు చూడండి, ఇవన్నీ కూడా 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ ఉండే డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఈ వీడియోలో మీకు వీటి ప్రైస్ ఎంత పడుతుంది, అలాగే వెయిట్ ఎంత ఉందో కూడా మీకు అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ వరకు చూడండి. ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకుంటే నేను ఏ వీడియో చూసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుందండి. చూడండి, డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. లుకింగ్ పెద్దగా ఉంటుంది. ఈ ఒక డిజైన్ అయితే చూడండి, ఫ్లవర్ వచ్చింది, సైడ్లో కూడా చాలా బాగుంది. డిజైన్ అయితే చాలా బాగుంటుంది, అలాగే సాలిడ్గా కూడా ఉందండి. ఇది చూడండి, బ్యాక్ సైడ్ అది రింగ్ అని చూసారా, ఆ రింగ్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. మన డైలీ వేర్ పర్పస్కి యూజ్ చేసుకోవచ్చు. చూడడానికి డిజైన్ చాలా పెద్దగా కనిపిస్తుందండి, కాకపోతే వెయిట్ అనేది చాలా ఎక్కువేం కాదు. 2.3 గ్రామ్స్ అండి ఓన్లీ దీని డిజైన్ వెయిట్ వచ్చేసి. డిజైన్ అయితే మాత్రం చూడండి చాలా లుకింగ్ కనిపిస్తుంది. గల్ఫ్ కంట్రీ గోల్డ్ అంటే చాలా బాగుంటుందండి. ప్యూరిటీలో మాత్రం ఏమాత్రం తగ్గదండి. 916 అంటే 916 పక్కా వస్తుంది అన్నమాట. గోల్డ్ ఎటువంటి డిఫరెన్స్ ఉండదు. చూడండి, నేను చేతికి పెట్టుకున్నాను. డిజైన్ అయితే చూడండి, హ్యాండ్కి పెట్టుకుంటే ఇలా కనిపిస్తుంది అన్నమాట డిజైన్. ఇవన్నీ 3 రింగ్స్ కూడా 2.3 గ్రామ్స్ 2.5 గ్రామ్స్ లోపే అండి. బ్యాక్ సైడ్ రింగ్ వచ్చి కూడా అది కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఒకటి వచ్చేసి 3 గ్రామ్స్ ఉంటుంది. ఇదైతే ఎక్కువ ఫస్ట్లో బాగా సేల్స్ అవి మాట. ఇవి ఈ మధ్యలో అయితే కొంచెం డల్ అయింది డిజైన్ వచ్చేసి. ఇది కూడా చాలా సాలిడ్లో ఉండి రెగ్యులర్ యూజ్ చేసుకున్నా కూడా బాగుంటుంది. ఇది కూడా బ్యాక్ సైడ్ రింగ్ కూడా చాలా సాలిడ్గా ఉంటుంది. ఈ రింగ్లో సైజెస్ ఉంటాయండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క సైజెస్ ఉంటాయి కదా. స్టార్టింగ్ 9 సైజ్ నుంచి 20 సైజ్ వరకు అవైలబుల్ ఉంటాయి లేడీస్ సైజులోనే. అదే జెంట్స్ సైజ్ అయితే ఇంకెక్కువ ఉంటుంది, 26 కూడా అవైలబుల్ ఉంటాయి అన్నమాట. లేడీస్కి కొంచెం చిన్న సైజ్ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా సాలిడ్లో ఉండి రెగ్యులర్ యూజ్ చేసుకోవచ్చు. పెద్దగా ఉన్నాయి కదా, ఇవన్నీ విరిగిపోతాయి అనుకోవచ్చు మీరు. విరగకుండా చాలా సాలిడ్గా ఉంటాయి. కాకపోతే ఎక్కువ మంది పెద్దగా టైప్లు తీసుకుంటారు అన్నమాట. దాని గురించి మనం ఎక్కువ పెద్ద టైప్లు పెట్టుకున్నాం. వెయిట్ తక్కువ, చూడడానికి లుకింగ్ పెద్దగా కనిపిస్తాయి అన్నమాట ఇవి. ఇప్పుడు మీకు ఈ వీడియోలో ఒక దాని రింగ్ తీసుకుని ఎంత ప్రైస్ పడుతుంది, అలాగే ట్యాక్స్ ఎంత పడుతుంది, మేకింగ్ ఛార్జ్ ఎంత పడుతుందో ఫుల్గా మీకు అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి లాస్ట్లో. ఇలాంటి పొడవాటి రింగ్స్ అండి ఇండియన్స్ ఎక్కువ తీసుకోరు, బంగ్లాదేశీలు ఎక్కువ తీసుకుంటారు అన్నమాట. వాళ్ళకి ఏంటంటే చూడడానికి చాలా పెద్దగా ఉండాలి. మ్యారేజ్కి ఎక్కువ ఇటువంటివి ఇస్తారన్నమాట వాళ్ళు. నెక్లెస్, అలాగే రింగ్స్, అలాగే చైన్ కూడా ఇస్తారు మ్యాక్సిమం. చూడండి, ఒక దాని వెయిట్ చూపిస్తున్నాను 2.13, ఇంకో దాని వెయిట్ 2.87. ఇవన్నీ కూడా 3 గ్రామ్స్ లోపు అండి. 3 గ్రామ్స్కి ఎక్కువ ఏమీ లేవు అన్నమాట. ఇవన్నీ బంగ్లాదేశ్లో ఎక్కువ తీసుకోవడం వల్ల మనం ఎక్కువ లాంగ్ టైప్ పెట్టుకున్నాం. ఇండియన్స్ కూడా ఉన్నవి, ఆ రింగ్స్ కూడా మీకు ఒకసారి వీడియో చేస్తానండి నేను. ఓకేనండి. ఇప్పుడు మీరు బంగారం ఏ విధంగా కొనుక్కోవాలో లాస్ట్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ విధంగా మీరు కాల్కులేట్ చేసుకుని తీసుకుంటే మీకు కరెక్ట్గా ఒరిజినల్ ప్రైస్ అనేది వస్తుంది అన్నమాట. నేను మొత్తం మీకు అర్థమయ్యే విధంగా వీడియో చేస్తున్నప్పుడు గోల్డ్ ప్రైస్ వచ్చేసి 24 రియల్స్ ఉందండి. 3.02 ఉంది దీని వెయిట్ వచ్చేసిండి. ఇప్పుడు దీని మన ప్రజెంట్ గోల్డ్ ప్రైస్ ప్రకారం తీసుకుంటే కనుక 72 రియల్ 400 గోల్డ్ ప్రైస్ అవుతుంది ఓన్లీ అండి. అదే మనం దీనికి మేకింగ్ ఛార్జ్ ఉంటుంది, పీసీ ల్యాక్ తీసుకుంటాం అన్నమాట. 3 గ్రామ్స్ లోపు ఉన్నవన్నీ పీసీ ల్యాక్ అండి. దీని పీస్కి వచ్చేసి 6 రియల్ పడుతుంది మేకింగ్ ఛార్జ్ వచ్చేసి. అవి రెండు కలిపికి 78 రియల్ 400 పడుతుంది. ఎక్స్ట్రాగా 3.92 ట్యాక్స్ వస్తుందండి. మొత్తం 3 కలిపికి 82 రియల్ 300 పడుతుంది. అదే మన ఇండియన్ కరెన్సీలో కన్వర్ట్ చేసుకుంటే 70,600 పడుతుందండి మొత్తం దీని ప్రైస్ వచ్చేసి. 3 గ్రామ్స్ ప్రైస్ వచ్చేసి.